పిల్లలు ఇష్టంగా తినే పన్నీర్ రోల్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి గోధుమ పిండిలోకి ఉప్పు, షుగర్, ఆయిల్ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. దానిలో వేసుకోవడానికి టమాటా, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ మూడింటిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పన్నీర్ని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దానిలోకి పెరుగు, కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, సగం చెక్క నిమ్మరసము, కసూరి మేతి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కాసేపు పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసి పన్నీర్ కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని చివర్లో కొత్తిమీర వేసుకొని పక్క పెట్టేసుకోవాలి. పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చపాతీ మొత్తం చేసుకొని పైన ఆయిల్ని పిండిని అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మళ్ళీ చపాతీ చేసినట్టయితే మంచిగా పొరలు పొరలు నార్మల్ చపాతీతో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేస్తే కొంచెం పరటలా ఉంటుందని చెప్పి చేశాను. రెండు వైపులా ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీ, దాన్ని ఇలా చపాతీ పైన పెట్టేసి సాస్ కానీ మైనస్ కానీ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రోల్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.